వీడియోలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఈ అంశం వచ్చింది? ఎందుకు ఆయన రకంగా మాట్లాడారు? ఇది మీకు ప్లస్సా మైనసా? అందులో ప్లస్ మైనస్ అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించి ఏదో పార్టీకి మేలు చేయాలనే ఆశయంతో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నట్టుగా ఉన్నారనిపిస్తుంది. ఆయన మాట్లాడిన దాన్ని అంత వక్రీకరించాల్సిన అంత అవసరం లేదు. ఆయన ఇప్పుడే కాదు, పార్టీ పెట్టిన దగ్గర నుంచి, పార్టీ పెట్టక ముందు నుంచి ఆయనకి కులాలకి దూరంగా కులాలను కలిపే ఆలోచన విధానంతో ఆయన ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా, పార్టీని పెట్టిన సందర్భాల్లో కూడా ఆ 7 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. అదే మాటని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే మొన్న చెన్నై తమిళనాడు ఎన్నికల తర్వాత కొంతమంది నాయకులు మీరు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మేము పనిచేస్తున్నాము, మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుని ముందుకు వస్తే, అంటే ఒంటరిగా పోటీ చేస్తే మేము ముందుకు వచ్చి మీకు పనిచేస్తామని చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఆయన 2019లో మరి మేము ఒంటరిగానే పోటీ చేశాం కదా, ఆ రోజు ఎందుకు ఇంతమంది నాయకులు ముందుకు వచ్చి మన సామాజిక వర్గం మొత్తం కూడా ఎందుకు తోడు నిలబడలేదు, 2 దగ్గరలో ఓడించారు ఎందుకని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పారు. ఇలా ఓపెన్ గా మాట్లాడగలిగే సామాజిక ఉన్న నాయకుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకెవరు ఉండరు అనుకుంటా. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుంది, దాన్ని ఎలా వక్రీకరిస్తారు, రాజకీయంగా ఎలా మార్చుకుంటారు అనేది ఆలోచించకుండా ఏదైతే ఉందో ఆయన మనసులో అది కుండపత్ర కొట్టినట్టుగా చెప్పారు. ఎందుకంటే అది నిజమే కదా, 2019లో ఒంటరిగా పోటీ చేసాం. ఆ రోజు 2 దగ్గరలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు కనుక కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి మా కులపోడు, లేకపోతే మన కులాన్ని ఉద్ధరిస్తాడు, లేకపోతే బీసీ మైనారిటీ అందరికీ కూడా అండగా నిలబడతాడని చెప్పి ఆలోచించుంటే మాకు కనీసం 15-20 సీట్లు వచ్చున్నారు కదా. అది జరగలేదు కదా. అందుకు తమిళనాడు ఎన్నికలతో, తమిళనాడు తాలూకా సెంటిమెంట్ రాజకీయాలతో మన రాజకీయాన్ని పోల్చకండి, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు అనే సందర్భంలో ఆయన మాట్లాడారు తప్పితే ఏదో ఇప్పుడు కులం వెనక రాకుండా, లేకపోతే కులం అంట లేకుండా, లేకపోతే అన్ని కులాలు కలిసి పనిచేశాయి, అన్ని కులాలు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు, చాలా కష్టపడి పనిచేశారు, ఒక కాపు సామాజిక వర్గం నుంచే నాయకులు కష్టపడిపోయి పనిచేశారంటే అది తప్పు అవుతుంది. ఎస్సీలు పనిచేశారు, ఎస్టీలు పనిచేశారు, బీసీలు పనిచేశారు, మైనారిటీలు పనిచేశారు. చాలా మంది నాయకులు చాలా త్యాగాలు చేసి పార్టీని ముందుకు నడిపించడం కోసం పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, మంచి పొజిషన్ లో చూడాలి, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఒక ఆశయంతో పనిచేశారు. సో అందరినీ గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని గెలిచిన తర్వాత, అంటే గెలవక ముందు అందరిని ఉపయోగించుకొని గెలిచిన తర్వాత నా సామాజిక వర్గాన్ని నేను క్రెడిట్ ఇస్తానంటే అది పవన్ కళ్యాణ్ గారి అభిమతం కాదు. ఆ ఉద్దేశంతోనే ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్ని ఆయన ఉదహరిస్తూ, అలాగే తమిళనాడు ఎన్నికలతో మనల్ని పోల్చకండి, అక్కడ వాళ్ళతో, అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ పరిస్థితుల ప్రభావం వేరు, ఇక్కడ పరిస్థితుల ప్రభావం వేరు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. తమిళనాడు ఎన్నికలను నేను దగ్గరగా చూశాను సార్, ఓవరాల్ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అంతా చూశాను. ఇక్కడ పరిస్థితి వేరు. నేను ఏదో ఫ్లూక్ లో గెలిచేశారని నేను చెప్పను కానీ, బట్ విజయ్ గారికి వచ్చిన అవకాశం చాలా, అంటే అరుదైన అవకాశం. అక్కడ వ్యాక్యూమ్ దొరికింది అలాగా. ఎందుకంటే 2 ప్రధాన పార్టీలు నేషనల్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, ఒకలేమో కాంగ్రెస్ తో, ఇంకోలేమో బీజేపీతో. ఇక్కడ ప్రాంతీయ భావం ఎక్కువ, మనకంటే కులాల చిచ్చు ఎక్కువ. కానీ తమిళనాడులో ప్రాంతీయ భావం ఎక్కువ. వాళ్ళు ఏంటంటే తమిళనాడు యాజ్ అ స్టేట్ చూస్తారు తప్పితే మా కులమా మా మతం అని చూడరు. సో ఇక్కడ ఓట్ పోలరైజేషన్ అనేది చాలా విపరీతంగా మారిపోయింది విజయ్కి అనుకూలంగా. సో ఇక్కడ పరిస్థితులు వేరు. బాబు ఒక విషయం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో కూడా, సరే మీరు పెట్టుకోండి నాకేం అవసరం లేదు, వెళ్ళిపోండి అని పదే మాట్లాడడం అన్నది అది మంచిదా? ఏ నాయకులైనా ఆ రకంగా మీరు ఇప్పుడు సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తుంది కరెక్టే, వెళ్ళిపోండి అని అంటే ఆయన ఏ ఉద్దేశంతో అంటున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అభిమానం ఉందని చెప్తూనే వాళ్ళు పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి కీడు జరిగేలాగా ప్రవర్తిస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టింది ఎవరికో ఊడిగం చేయడానికి కాదు కదండి, అదైతే కాదు కదా. ఆయన ఇంత ప్రజాబలం ఉండి, ఇంత అభిమానగానం ఉండి ఆయన ఎవరికో ఊడిగం చేయడానికి అయితే పార్టీ పెట్టలేదు కదా. ఇక్కడున్న పరిస్థితులు అర్థం చేసుకున్నాడు ఆయన. ఇక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకొని వైసీపీ లాంటి కీచక పార్టీని, వైసీపీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రిని కిందకి దించాలంటే ఆయన ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు అప్పుడున్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టే ఒక బలమైన ఒక యంత్రాంగాన్ని సృష్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని బద్దలుకొట్టాలంటే తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. అది ప్రజలు కూడా స్వాగతించారు, ప్రజలు గణనీయంగా ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తప్పై ఉంటే ఆ రోజు ప్రజలు ఆశీర్వదించకూడదు కదా, ప్రజలు ఓట్లు వేయకూడదు కదా, ఇంత గణనీయమైన మెజారిటీ రాకూడదు కదా, 100% స్ట్రైక్ రేట్ రాకూడదు కదా.
సో ఎంత జరిగిందంటే ప్రజలకి అనుకూలమైన ప్రజలు ఏవైతే కోరుకున్నారో అలాంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి ప్రజలు స్వాగతించారు. సో దాన్ని ఇప్పుడు కాపు నాయకులు లేకపోతే కాపు సామాజిక వర్గం నాయకులు, నేను కాపుని, కానీ సామాజిక వర్గం పేరుతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అని చెప్పుకొని తెరచాటు రాజకీయాలు చేస్తున్నారు. అది మాత్రం తప్పు. అందుకే వైసీపీకి కొన్ని ఆయుధాలు ఇచ్చారు కాదు బాబు, వైసీపీ కొన్ని ఆయుధాలు ఇచ్చారు. ఇప్పుడు మీ సామాజిక వర్గం, ఇప్పుడు మీరు అదే అన్నారు కాబట్టి మీ సామాజిక వర్గాన్ని ఆల్ వైపు డైవర్ట్ చేసుకుంటే ప్లాన్ వేస్తున్నారు అని, అది మీకు ఇబ్బంది కదా? అది మీకు నెగిటివ్ అవుతుందండి? ఎప్పటికీ కాదండి. ఇప్పుడు ఎవరో కొంతమంది నాయకులు అమ్ముడుపోయినంత మాత్రాన సామాన్య ప్రజలు అమ్ముడుపోతారు లేకపోతే సామాన్య ప్రజలు మారిపోతారు అనుకోవడం అది తప్పు. ఈ రోజు తమిళనాడు ఎన్నికల ప్రభావం మన స్టేట్ మీద కూడా ఉంటుంది ఎంతో కొంత. అందుకే ఈ రోజు భయం పట్టుకుంది. అటు తెలంగాణలో చూసుకున్నా ఇటు ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఇమేజ్, పవన్ కళ్యాణ్ గారి తాలూకా మాట తాలూకా ప్రభావం, అలాగే ఆయన రాజకీయ ప్రభావం ఇదంతా తెలుసు కాబట్టే రేపొద్దున్న ఈ ఇంపాక్ట్ మన స్టేట్లో కూడా ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది అని ఒకే ఒక కుట్రతో ఒకేసారి ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో రెండు దగ్గర కూడా దాడులు మొదలు పెట్టారు. చూడండి ఒకసారి మీరు, అంటే ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఎందుకు రాజకీయాలు తిప్పుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర బిందువుగా చేసుకొని ఇంత దాడులు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితులు అయితే ఇప్పుడు లేరండి. అందరికీ చైతన్యం ఉంది, అందరికీ అర్థం అవుతుంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు చూడగలరు, అర్థం చేసుకోగలరు. ఓకే సురేష్, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పత్రాలు ప్రేక్షకులకు నా నమస్కారాలు. సురేష్, ఏంటి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, మీరు అదే సామాజిక వర్గమేమో కదా, సరే పార్టీ వేరైనప్పటికీ కూడా గతంలో మీరు కూడా జనసేనలో ఉన్న వ్యక్తే కదా, అది ఏంటి ప్లస్సా మైనస్సా, మీకు ప్లస్సా? ముందుగా ఒక విషయాన్ని నేనైతే స్పష్టంగా చెప్తాను సార్, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరిణతి అన్నది లేదు, ఇది చాలా ఖచ్చితంగా చెప్పగలను. రెండో విషయం ఏంటంటే ఆయన ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని చులకనగా చేసి మాట్లాడడం అన్నది ఇది కొత్త ఏమీ కాదు. గతంలోనే మీరు చూసినట్లయితే కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలని ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పుడు బలవంతంగా స్పందించారు ఆయన. అది కూడా అంటున్నట్టు నేనేం చేయగలుగుతాను, మీలో చైతన్యం రావాలి అనేటువంటి ఒక అపరిపక్వత ఉన్నటువంటి మాటలు మాట్లాడి ఏదో దాటువేత ధోరణితో ప్రవర్తించడం జరిగింది. ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయనంటూ ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ఈరోజు సాధారణంగానే ఆయన కులభావన ఉన్నా లేకపోయినా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడిగా ఒక రాజకీయ పార్టీగా వస్తే స్వతహాగానే కొంతమంది ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడినా లేదా పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడకపోయినా సమాజంలో ఉన్నటువంటి నేటి కుల సమీకరణ రీత్యా జరిగేటువంటి పరిస్థితులు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి విరుద్ధంగా ఈరోజు ఆ కులాని కోసం పనిచేయాల్సినటువంటి ప్రత్యేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఆయన కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అంటుంటారు కదా, నేను కేవలం కాపులకే కాదు బీసీలకి మహిళల కోసము దేశం కోసం పనిచేసే దానికోసం రాజకీయాల్లోకి వచ్చాను అంటారు. ఆ పనైనా సక్రమంగా చేయాలా? ఏ పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? కాపుల కోసం ఎలాగో పట్టించుకోలేదు, కొన్ని బీసీలకు న్యాయం చేస్తున్నారా, కొన్ని మాదిగలకు న్యాయం చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సీరియస్ పాలిటిక్స్ నడుపుతున్నారు? అడ్మినిస్ట్రేషన్ ఆయన అసలు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే కాపు సామాజిక వర్గానికి చెయ్యాలా? పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒక మంత్రి, కొన్ని శాఖలుగా మంత్రి ఆయన, అది ప్రభుత్వం సీఎం తీసుకునే డెసిషన్ కదా. ఈయనైతే ఏదో రికమెండ్ చేయగలరు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి ఎలాంటి నిధులు ఇచ్చారు, గతంలో ఎలాంటి పాలన సాగించారు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏం చేయాలో నేను నా వివరణ ఒక నిమిషం. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నిస్తామంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీకి నేను పూచి అన్నారు. నన్ను నిలదీయండి చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తవుతోంది. కాపుల గురించి పక్కన పెడదాం, కాపులకనే కాదు సార్,
మేనిఫెస్టో కానీ మీరు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి పూర్తి కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి 2 ఏళ్లలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయలేకపోతున్నారు? సార్ ఏ హామీలు పూర్తిగా అమలు చేశారు? ఈ రోజు బీసీలకు 1.5 లక్షల కోట్లు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాపులకి మీకు తెలుసో తెలీదో 15,000 కోట్లు ఖర్చు పెడతానన్నారు సార్. మరి 2 సంవత్సరాలు అవుతుంది, 6,000 కోట్ల రూపాయలు ఈ రోజు కాపులకి, కాపు సంక్షేమానికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారా? మరి కాపులు ఎవరికి చూసి ఓట్లు వేశారు? మరి పవన్ కళ్యాణ్ గారు కులభావం తెచ్చుకొని ఓట్లు ఏమని అడగలేదా? అది అవాస్తవమా? కాపులను పెద్దల పాత్ర పోషించండి అని మాట్లాడిన అవాస్తవమా? ఈ రోజు ఎవరిని అడగాలి? సురేష్ గారు, మీరు ఒకటి మర్చిపోతున్నారు. మీరు వైసీపీ హయాంలో కాపులకి ఏం చేశారని చెప్తూ అప్పుడు కూటమి ఏం చేసింది అనేది అడగండి. అధికారం అనుభవించి రోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు కాపులకి ఏం చేశారు, మిగతా వర్గాలకు ఏం చేశారు అనేది మీరు చెప్పి ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇస్తాను. మాట్లాడండి, ఒక నిమిషం మీరు అయిపోయిన తర్వాత మాట్లాడిన మధ్యలో ఇంట్రక్షన్ చేయకండి. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇంతకుముందు అన్నారు ఆయన బాబు వల్లూరు గారు, మేమేం చంద్రబాబు నాయుడు గారు ఊడికం చేసేదాన్ని పార్టీ పెట్టాలని. పవన్ కళ్యాణ్ గారు ఊడికం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? సార్ ఇందాక మీరు చూసారు, ఇంతకుముందు ఒక ఎపిసోడ్ డాక్టర్ రాము గారు లాంటి వ్యక్తిని, ఆయన జనసేన పార్టీ కాకపోయినా కుల భావంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాలు ఆ కుల సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి ఏకతాటి మీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. నేను ఒక కుల సంఘ నాయకుడిగా, ఏపీ కాపురేషన్ జిల్లా అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలతో వాళ్ళతో కలిసి పాటుపడ్డాం. వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారి కోసం, ఏకపక్షంగా ఆ కులం కోసం పనిచేశారు, ఏకపక్షంగా తెలుగుదేశం కోసం పనిచేశారు. ఈరోజు ఎవరు అడగారు వాళ్ళందరూ? అంటే వాళ్ళకి వెన్నుపోటు కాదా ఇది? వాళ్ళు అడిగేది చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయమంటారు అంతే తప్ప వేరే అడగట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఇది చేస్తా, నేను అది చేస్తానన్నాడు, ఈరోజు ఏమీ చేయలేదు. ఎవరిని అడగమంటారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాకపోతే, ఉప ముఖ్యమంత్రి కాకపోతే, నేను బాధ్యత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాకపోతే ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? అడిగితే తప్పు చేస్తారా? అడిగితే దాడి చేస్తారా? అడిగితే ఆయన ముద్ర వేస్తారా? ఇలాంటి వ్యక్తిత్వాలు, ఇలాంటి పనులు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఒకలాగుండి ఈ రోజు ఒకలాగా తయారు చెప్పిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. కులాన్ని అడ్డు పెట్టుకునే ఎలక్షన్ అప్పుడు ఈ రోజు కులాన్ని అవరోధం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయ్యా దీని కులం కోసం కాదు, చెప్పాలని అడుగుతున్నాం. మాట్లాడదాం. సురేష్, శేఖర్ సార్ నమస్కారం సార్. మీకు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అది ఎటువైపు ఎటు వెళ్తున్నదో, దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నదని చాలా చర్చ జరుగుతుంది. అంత ఉందా ఇందులోని? సార్ పవన్ కళ్యాణ్ గారి మాటల మీద అంటారా సార్? నేను ఇప్పుడు మన ప్యానలిస్టులు చెప్పింది కొన్ని విన్నా. నేను సూటిగా వీరిని కావచ్చు, రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నాను సార్. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్న వ్యక్తులు అసలు వారికి ఏం కావాలి? వారు దేనికోసం మాట్లాడుతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మీ జీవిత ధ్యేయమా, మీ ఉద్దేశమా? లేదు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని పవర్లో ఉండకూడదు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించకూడదు అనేదే మీ ఉద్దేశమా? లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పవర్లోకి తేవాలనేదే మీ ఉద్దేశమా? లేదు మీరు మాట్లాడుతున్నారు కదా ఈ కాపు కులానికి లేదంటే రకరకాల కులాల సమాహారానికి ఏం జరగట్లేదని చెప్పండి. ముందుకు వచ్చి ఏం కావాలి మీకు? కాపు రిజర్వేషన్లు కావాలా? లేదంటే కాపుల అభ్యున్నతికి ఏదైనా చేయాలా? లేదంటే రకరకాల సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదు ఎవరైతే కష్టపడ్డారో పార్టీలో, లేదంటే కాపు సామాజిక వర్గంలో వారికి ఏదైనా పదవులు కావాలా? రండి మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారితో కూర్చోండి, డిస్కషన్ చేయండి, చర్చ నడపండి. అంతేగాని సార్ అక్కడెవడో అంబటి రాంబాబు మహాడారు, లేదంటే ఇంకొక వ్యక్తి మహాడారు, లేదంటే ఇంకొక కాపు నాయకుడు మాట్లాడాడు, మనకు చెడ్డ పేరు వస్తోంది, మనం తప్పులు చేస్తున్నాం. సార్ నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు సార్? ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు, పేదరికాన్ని మనం తరిమి కొట్టాలి, దానికి మనం ఏం చేయాలి? అట్లాగే సార్ ఈ రాష్ట్రంలో వెనకబడిన ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, మనం ఏం చేయాలి? అట్లాగే రకరకాల సామాజిక వర్గాలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వారికి ఏం చేయాలి? ఇవే కాదు సార్ మనం చేయాల్సింది. దీనికోసమే కాదు సార్ ఆయన పరితపించారు.
ఏ వర్గాల కోసమైనా ఆయన పరితపించారో ఆ వర్గాలకి ఏమైనా జరగట్లేదా సార్? ఈ రోజు పేదరికాన్ని పారదోలనిదే కదా ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మనం ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అట్లాగే సార్ ఉత్తరాంధ్రకు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి, ఈ రకంగా ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది. మొత్తం ఉన్న పరిశ్రమలన్నీ కూడా సార్ విశాఖపట్నము, అనకాపల్లి, లేదంటే విజయనగరము, చుట్టూరేమో మొత్తం వస్తున్నాయి. ఎక్కడ ప్రాబ్లం ఉంది? మీకేం కావాలి? కాపు రిజర్వేషన్ దెబ్బ కొట్టింది ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా, బొత్స సత్యనారాయణ గారు కదా. మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించరు? మీరు పొద్దున లేస్తే మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడంలో ఔచిత్యం ఏంటి? ఆయన ఏం తప్పు చేస్తున్నారు సార్? ఒక పార్టీ కేవలం సార్ పార్టీ పెడితే కాపు కులం కోసమే పార్టీ పెట్టాలా పవన్ కళ్యాణ్ గారు? ఒక కులం కోసమో లేకపోతే ఒక సామాజిక వర్గాల సమాహారం కోసం ఎవరైనా పార్టీ పెట్టారా? మాట్లాడితే మా కులం ఓట్లని ఏం చూన్నావు, మాకేం చేయట్లేదు, లేదంటే మేము చెప్పేది పెట్టలేదు అంటారు. సారీ, ఒక కులం అనేది పెద్దన్నయ్యలాగా వ్యవహరించి అన్ని కులాలను కలుపుకుపోయి అందరికీ న్యాయం జరగాల, కాకపోతే మీకు కొంత ఎక్కువ న్యాయం జరగాలని ఆలోచించచ్చు. కానీ పొద్దున లేస్తే రకరకాల మీటింగ్లు పెట్టడము, ప్రెస్ మీట్లు పెట్టడము, పవన్ కళ్యాణ్ గారిని ఆరిపోసుకోవడము, దాంట్లో ఏమొస్తుంది సార్ మీకైనా? మీరు అంటున్నారు సార్ రెట్లు ఇంతమంది, మీరు అంటున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు నికార్సైన రెడ్డి, వైఎస్ రాజశేఖర గారు నికార్సైన రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డికి అంటే లేకపోతే సత్య రామకృష్ణారెడ్డికో, లేదంటే విజయసాయి రెడ్డికో, లేదా రాజకాశి రెడ్డికో జరిగితే మిగతా రెడ్డిగా ఈ రాయలసీమలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు ఎంతో మంది రెడ్లు ఈ రోజు పేదరికంలో పోరాడుతున్నారు. ఏ రెడ్డికి న్యాయం జరిగింది సార్? ఏ సంఘ మనిషికి న్యాయం జరిగింది? ఒక్కసారి అందరూ ఆలోచించారా సార్? ఒక కుల ప్రాతిపదికన, ఒక సామాజిక వర్గ ప్రాతిపదికన ఎవరు మాట్లాడినా అది క్షమార్హము కాదు, అది తప్పే. మీరు మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొడుతున్నారు, మీరు మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ గారి చెడు జరుగుతుంది సార్. ఎన్ని సార్లు వింటాడు సార్? మీరు పొద్దున లేస్తే ప్రెస్ మీట్లు పెడుతుంది, పొద్దున లేస్తే వైసీపీ నాయకులు అంటే ఎవరైతే కాపు నాయకులు వైసీపీలో మాట్లాడుతున్నారో వాళ్ళతో గొంతు కలిపి పొద్దున లేస్తే ఆయన విమర్శించి ఎన్ని రోజులు ఓపిక పడతాడు సార్? ఏం చెప్పాలి సార్? ఇంకా ఆఖరికి ఉంటే పోతే లెవెల్కి వచ్చాడంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో అర్థం చేసుకోవాలి సార్. సార్ ఒక పిల్లిని కూడా మనం విపరీతంగా కొట్టామనుకోండి, అది కూడా తిరగబడతాది సార్. పిల్లి కూడా తిరగబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా లెక్క చేసే వ్యక్తి సార్? ఒక పదవి కోసమో లేదంటే ఒక పార్టీ కోసమో ఆయన భయపడే వ్యక్తి, లేదా అధికారం కోసమో తప్పించే వ్యక్తి సార్? ఒకప్పుడు నరేంద్ర మోడీ గారిని విమర్శించారు, తన సొంత అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారిని విమర్శించారు. కాంగ్రెస్ లో కలపడం ఇష్టం లేక చిరంజీవి గారిని వదిలిపెట్టి శేఖర్ పవన్ కళ్యాణ్ గారికి అంటే సైద్ధాంతికంగా ఎవరు తనతో ఆయన ఎక్కడ విడిపోరు, ఎక్కడైనా తన భావజాలానికి ఎవరైనా విరుద్ధంగా మాట్లాడినా ఆయన ఖచ్చితంగా తిరిగి సరే ఒక్క నిమిషం శేఖర్ మాట్లాడదాం. ప్రసాద్ గారు మీ వెర్షన్ ఏంటి? ఇది ఎలా చూడాలి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చేసరికల్లా ఆయన కొంచెం అబ్నార్మల్గా రియాక్ట్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా కమ్మ సామాజిక వర్గం అయితే చంద్రబాబు గారు ఏం చేశారని ఎవరిని అడిగారా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఏం చేశారని జగన్మోహన్ రెడ్డిని అడిగారా, లేకపోతే కాపు సామాజిక వర్గం అయితే మీరైతే నన్ను అడుగుతారా అని అంబటి రాంబాబు గారి పేరు పక్కన రాము గారి పేరు మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్సీపీ అన్న భావజాలంతో మాట్లాడడం చూసుకుంటే, ఆ మాటకు వస్తే మా విజయశేఖర్ రెడ్డి ఈజ్ హ్యాపెన్ టు బి రాజంపేట రెడ్డి సామాజిక వర్గం, ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. క్యాస్ట్ది ఏముందండి? క్యాస్ట్ది ఏముంది? ఒక పార్టీ భావజాలం వాళ్ళకి ఎలా అలైన్ అవుతుందన్న దాని మీదే ఒక చైతన్యం కోసం పార్టీలని అలైన్ అవుతారు. మా మాటకు వస్తే మా సురేష్ మొన్నటిదాకా జనసేనలో ఉండేవాడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. భావజాలాలు ఇమిడినప్పుడు, భావజాలాలతో ఏకీభవించినప్పుడు ఎవరికైనా ఇవాళ పార్టీలో ఉండే హక్కు, పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయే హక్కు. కానీ దానికి నష్టం ఎవడండి వెళ్ళిపోండి అంటే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడే ఎవరైనా. ఇప్పుడు ఎవరో దాకా ఎందుకండి, అధికారం వచ్చేదాకా నాకు తెలిసినంత వరకు దాసరి రాము గారు కాలికి బలపం కట్టుకుని ప్రతి నియోజకవర్గం 21 నియోజకవర్గాలు ఆయన ఆరోగ్యాన్ని, ఆయన ఇంట్లో ఉన్న కుటుంబ పరిస్థితులను కూడా పణంగా పెట్టి తిరిగాడు. ఆ మాటకు వస్తే ఇవాళ మీరు ఇంకొక మాట చెప్పొచ్చు, దాసరి రాము గారితో పాటు ఆ సామాజిక వర్గం మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారికి ఎలా ర్యాలీ అయిందో నేను చెప్పగలను. కానీ ఎవరైనా సరే సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థాయి పదవులు ఎందుకు ఆశిస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రెన్యూర్ స్కిల్స్ నాకు తెలిసి రెడ్డి కామ సామాజిక వర్గాలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది.
సో ఉదాహరణకి మీరు కమ్మ సామాజిక వర్గం ఇవాళ హ్యాపెన్ టు బి రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ కమ్మ సామాజిక వర్గం ఫ్లరిష్ అవుతున్న విధానం చూడండి. అలాగే మీరు రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఉదాహరణకి అంజయ్ గారు, పివి నరసింహరావు గారు ఇలాంటి వాళ్ళని ఎవరినో 3-4 వేల మీద లెక్క పెట్టవచ్చు. మిగిలినంతా రెడ్డి సామాజిక వర్గ పరంగా ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి దాకా చూసుకుంటే ఈ 2 సామాజిక వర్గాల అప్లిఫ్ట్మెంట్ ఎలా ఉందో చూడండి. కానీ కాపు సామాజిక వర్గంకి వచ్చేసరికి అప్లిఫ్ట్మెంట్ అన్నది ఆ పదవి అంటే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడే అన్న దగ్గర. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పగలను. నిన్న కాక మన రామచంద్ర యాదవ్ ఒక చిన్న కాన్క్లేవ్ పెడితే అందులో ఐఎమ్ హ్యాపెన్ టు బి ఎ గెస్ట్ ఫర్ దట్. వర్మ గారు మీరు నమ్ముతారో నమ్మరో అమరావతిలో స్పెసిఫిక్గా 1000 నుంచి 10,000 ఎకరాలు ల్యాండ్ అలొకేట్ చేయండి ఓన్లీ ఫర్ బీసీ సామాజిక వర్గం ఫర్ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పారు. ఇప్పుడు ఇంత జరుగుతున్న దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా సరే ఇండస్ట్రియలైజేషన్ ప్రాస్పెక్టులో కాపు సామాజిక వర్గానికి అమరావతిలో ఇంత స్పెసిఫిక్గా ల్యాండ్ ఇవ్వండి. ఈ ల్యాండ్తో ఉదాహరణకి నేను పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నాకున్న స్థాయికి నేను ఖచ్చితంగా లోకేష్ గారితోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితోనో 1-to-1 కన్ఫ్రంటేషన్స్లో నేను 99 పైస్కి ఫ్రీగా ఇప్పించే దగ్గర ఎంత అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది. ఇలాంటి ఒక బృహత్తర కార్యక్రమాలు ఎప్పుడైతే మాడుతుంటారో తర్వాత ఇవాళ ఒక కాపు సామాజిక వర్గం రుణం తీర్చుకోలేంది నన్ను ఇవాళ ఒక ఉన్నత స్థాయి పదవిలో కూర్చోబెట్టారు. నేను ఇవాళ రాజ్యాంగబద్ధ పదవి నేను ఉదాహరణకి క్యాబినెట్ హోదా మంత్రిని ఉప ముఖ్యమంత్రిగా నన్ను పరిగణిస్తున్న దగ్గర రాజకీయాలు అనేవి కుల మతాలకు అతీతంగా నేను చేయాలి. కాబట్టి ఇవాళ సామాజిక వర్గ కోణంలో నన్ను చూడకండి అన్న మాట ఎంత యాప్ట్గా ఉండుందును. దానికి విభిన్నంగా ఉంటే ఉండండి పోతే పోండి కాపు సామాజిక వర్గంలో ఎవడైనా అడుగుతాడా ముద్రగడ గారు పేరు మార్చుకుంటారా అంటే పేరు మార్చుకోవడానికి కాపు సామాజిక వర్గం నిబద్ధత పరిశీలించండి. దాంట్లో ఒక కమిట్మెంట్ చూడండి. నేను ఇచ్చిన మాట తప్పితే రెడ్డి అనే పదాన్ని యాడ్ చేసుకోవడానికి కూడా వెనుకబడిన తనాన్ని అంటే వెనుకాడని తనాన్ని వెనుకబడిన తనం కాదు వెనకాడని తనాన్ని ఒక కాపు సామాజిక వర్గం అనే వ్యక్తికి ఉన్న పౌరుషం చూడండి. మీరు ఆ కోణాల్లో ఏది ఆలోచించకుండా తృణప్రాయంగా తీసి పడేస్తే బాబు గారు మీకు చాలా ఎటకరంగా ఉన్నట్టుకుంది. ఆయన ఇంట్లో నా కొడుక్కో కూతురుకో పదవి ఇవ్వండి లేకపోతే నేను రాజకీయంగా ఎదగాలని తాపత్రయపడలేదు జీవితంలో. ఒక సామాజిక వర్గం మీరు మధ్యలో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు నేను మాట్లాడలే. ఒక బీసీ సామాజిక వర్గంలో ఇవాళ కాపు సామాజిక వర్గాన్ని కలపడం అనే ఉద్యమంతో ఎంతో మందిలో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి అని మీరు ఈజీగా తీసిపడి వచ్చాయండి. కానీ ఆ సామాజిక వర్గం కాని వాడిని కూడా ఆయన పోరాట తత్వాన్ని మేము గమనించగలుగుతున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ నేపథ్యంలో ఆ రోజు రామారావు గారితో ఆయన ఏంటంటే వైసీపీ అధికారంలో చేయనప్పుడు అమ్మ పెట్టపడి దొడుకుతున్నది మీరు అధికారంలో వచ్చినప్పుడు చేయదంటే నేను చదవమంటే చదువుతాను మీకు ఓపుకుందంటే మొదలెడితే బాబు గారు మీతో నాకు ఫస్ట్ టైం కానీ సురేష్ ఒక నిమిషం మాట్లాడారు కదా ఆయన కంప్లీట్ అయిపోయి మళ్ళీ మాట్లాడదాం. నేను అడ్డుపెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆవేశపడకండి. నేను ఒక విషయం చెప్తాను. ఒక సామాజిక వర్గం క్లెయిమ్ చేసుకునే నేపథ్యంలో ఏ ప్రభుత్వాలు ఎంతంత క్లెయిమ్ చేసుకుంటే అందరికీ తెలుసు. తెలుగుదేశంలో కాపు అప్లిఫ్ట్మెంట్ కోసం విదేశీ విద్య కోసం ఎంతంత కేటగరైజేషన్స్ ఉన్నాయి అన్నీ తెలుసు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా 39,247 కోట్లు క్లెయిమ్ చేసింది 5 బడ్జెట్లోనూ. చూద్దాం మీరు అడ్డకు బొర్రోపిన స్టాటిస్టిక్స్ ఎక్కడికి పోవు. ఎందుకంటే వాళ్ళు విద్యా దీవెన అమ్మఒడి పెన్షన్లు ఇచ్చింది ఆ సామాజిక వర్గాన్ని ఐడెంటిఫై చేసి ఎంతమందికి ఎంత ఇచ్చామని చెప్పారు. ఆయన అగ్రిగేట్ పెన్షన్ అంటే 15,000 రూపాయలు. ఇది కాక పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు 45 నుంచి 60 సంవత్సరాలకి 15,000 ఇచ్చింది కూడా క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇట్లాంటివన్నీ మీరు గమనించుకోగలిగితే 39,247 ఫిగర్ని ఎట్లా కాంట్రడిక్ట్ చేయగలరు ఏ విధంగా చేయగలరు. మీరు ఇప్పుడు ఇస్తుంది ఓన్లీ పెన్షన్ పథకమే. ఇప్పుడు పెన్షన్ ఎందుకు వచ్చిందండి ఈ టాపిక్ లోని అంటే వాళ్ళు పెన్షన్లు కూడా క్లెయిమ్ చేసుకున్నారు. సర్లేండి ఇప్పుడు మిగతా వేరేది కదా మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు సామాజిక వర్గం ఏం చేశారు అన్నది మీకు ఫిగర్ చెప్పగానే ఎందుకంటే డైవర్ట్ మీరు అలా కాదు. ఇప్పుడు ఫిగర్లతో పని అవ్వదు కదా. వాళ్ళు ఏం చెప్తారు మేము ఇన్ని పెట్టామండి నేను అడుగుతుంది 14 నుంచి 19 టెన్యూర్ తెలుగుదేశం చెప్పమనండి. 19 నుంచి 24 నుంచి 29 దాకా 2 సంవత్సరాలు గడిచిపోయి కాపు సామాజిక వర్గం ఇంకేం చేశారు చెప్పండి. కనీసం రామచంద్ర యాదవ్ అడిగిన అభ్యర్థన కూడా ఈ రోజు దాకా అమరావతిలో కాపు సామాజిక వర్గంకి ల్యాండ్ అలొకేషన్స్ జరగలే. సో ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మాట్లాడడానికి. సో ఇట్లాంటివన్నీ వదిలేసి రాజమండ్రి పుష్కరంలో అమాయకంగా కందులు దుర్గేష్ గారు దొరికారు కాబట్టి ఆయన 4 అలవాకులు చవాకులు మాట్లాడి తోటి కేబినెట్ సహచరులను కూడా వదిలేసి ఇక్కడికి వచ్చేసరికల్లా మీరు ఇవాళ కాలక్షేపం కార్యక్రమాల కోసం అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమం అన్న దగ్గర పార్టీలో మనోభావాలు అన్న విషయం మీకే కదా అందరికీ ఎంతెంత మందికి బయట గాయపడి ఉన్నాయో ఒకసారి గమనించుకోండి. ఇవాళ మీరు సురక్షితంగా 21 స్థానాలు గెలిచారు అన్న దగ్గర 19 నానాజీ గారి దగ్గర నుంచి ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్ గారు ఎవరు ఆల్పాటి రాజా గారి త్యాగంతో నాదెండ్ల మనోహర్ గారు ఇవాళ పిఠాపురం వర్మ గారి త్యాగంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మిగిలిన 13 మంది తెలుగుదేశం నుంచి ఇచ్చిన వాళ్ళే.
ఓవరాల్ గా మీరు ఎంత కాదన్నా చంద్రబాబు విజయ్ కుమార్, నెక్స్ట్ మా ఎవరు మా బొలిశెట్టి గారు ఏలూరు ఎమ్మెల్యే, ఇలాంటి 3-4 వేల మీద లెక్కట్టవచ్చు మీకోసం నిక్కచ్చిగా నిర్భయంగా పనిచేసుకుని గెలిచిన వాళ్ళు. మిగిలినంత తెలుగుదేశంతో వాళ్ళ సహాయ సహకారాలతో. మీరు ఇదే విధంగా గాజువాక తీసుకుంటే తెలుగుదేశం నుంచి చేయూతలు ఇవ్వకపోయిన కారణంగా, అదే పల్లా శ్రీనివాస్ నిలబడిన కారణంగా గాజువాకలో ఆయన ఓడిపోయాడు. భీమవరంలో కాపు సామాజిక వర్గం ఉన్నా సరే ఎందుకు ఓడిపోయాడైనా? పిఠాపురంలో వర్మగారు లాగా నిలబడే నాయకుడు వెనకతలు లేని కారణంగా. ఇది గమనించండి. ఇవాళ తెలుగుదేశం ఐడెంటిటీ ఏ విధంగా క్రియేట్ చేసిందో మీరు గమనించండి. యాజ్ ఇఫ్ అన్న ఫ్రేజ్లో మీరు లేరు. ఎందుకంటే గెలిచిన 21 మీరు క్లెయిమ్ చేసుకున్నా అందులో 15, 16, 17 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం చేయూత పథకమే. అంచేత ఇండివిజువాలిటీ అన్న దగ్గర మిగిలినంతా 21 స్థానంలో దాసరరాము గారు ఒక కాపు సామాజిక వర్గం ర్యాలీ అయిన ఉదంతం చూడండి. ఇవాళ ఉప్పు నిప్పులా ఉండే ఉభయ గోదావరి జిల్లాలో ఆ 2 సామాజిక వర్గాల్లో ఇవాళ ఒక ఏకతాటి మీద తీసుకోవడానికి అనిర్వచనీయమైన కాపు సామాజిక వర్గ సాక్రిఫైసెస్ మర్చిపోతే మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు ఏమీ కాకుండా సర్కాస్టిక్ గా నవ్వుకున్నంత మాత్రాన నిజాలను మీరు ఎక్కడ సప్రెస్ చేయలేరు బాబు గారు. ఈ వాస్తవాలు చర్చిద్దాం. ఓకే, ఒక్క నిమిషం అండి. అక్షర సచిన్ గారు మనతో ఫోన్ ఇన్లోకి వచ్చారు. సచిన్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. ముందుగా కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసం 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు డిమాండ్ చేసి కదా అంటున్నారు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, పవన్ కళ్యాణ్ గారు కాపు ముద్ర వేయడానికి అన్నాడో ఏంటో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదండి. కాపుల కోసమే పార్టీ పెట్టలేదండి. కాపులు 10,000 ఎకరాలు కేటాయించండి అని అడిగితే మిగిలిన కులాల పరిస్థితి ఏంటండి? అంటే పవన్ కళ్యాణ్ 10,000 ఎకరాలు కేటాయించండి అంటే కమ్మ ప్రభుత్వాలు కమ్మలు కేటాయించుకున్నట్టు, రెడ్డి ప్రభుత్వాలు రెడ్లు కేటాయించుకున్నట్టు పవన్ కళ్యాణ్ కూడా కాపులు కేటాయించమంటే ఈ 3 కులాలు అంటే మిగిలిన కులాలు ఏమైపోవాలి? చెప్పడానికి పిలిచారు నాకు సమాధానం చెప్పడానికి నేను సమాధానం సిద్ధంగా మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం నేను చెప్పలేమండి. రెండో పాయింట్, ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏదో వర మీద నిలబడిపోయాడు అంటారు కదా. తెలుగుదేశంలో ఎప్పుడు నెగ్గలేదు సార్. 1995 నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ చరిత్ర అంతా వద్దు, ఆ గతం అయిపోయింది. నియోజకవర్గమే లేదండి. ఈ రోజుకు నియోజకవర్గం లేదు పవన్ కళ్యాణ్ గారికి. సరే సరే, పక్క వచ్చారు చెప్పి వాడుతూనే ఉండాలి తప్ప ఒక పార్టీ కోసం మాట్లాడకూడదు. సరే సరే, మన ఇక్కడ 2 స్టేట్లో ఫ్రిక్షన్ క్రియేట్ చేసినప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంక ఇప్పుడు కూడా మారపోతే ఇప్పుడు కూడా మారమనండి. నాకు సమాధానం చెప్పుకోవడానికి డిబేట్ కండి నాకు అర్థం కాదు. పక్కన కూడా మాట్లాడి పనికి మళ్ళీ చెత్త మారుతుంటే అంతకని కూడా కాదు. కాన్సెప్ట్ ఏంటో 10,000 ఎకరాలు ఎందుకు అడగాలంటే మీరు కుల నాయకుడు కాదన్నప్పుడు కుల సామాజిక వర్గ ఓట్లు ఎందుకు వేసుకున్నప్పుడు ఎన్ని పర్సెంటేజ్ ఓట్లు చెప్పండి. 6% కూడా స్ట్రైక్ రేట్ లేదు. ఓటు బ్యాంకు ఆగండి. ఫోన్ లో ఉన్న వాళ్ళతో డిస్కస్ అంటే సబ్జెక్ట్ మారమనండి. పాయింట్ లో రండి సచిన్ గారు. పాయింట్ ఉంటాయి కదా. రెండో పాయింట్ మన ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారు అంటున్నారు కదా, మేము తెలుగుదేశాన్ని ప్రశ్నించి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాం అంటున్నారు కదా. నేను గత 10 సంవత్సరాలు చెప్పేది అదే. తెలుగుదేశం వైసీపీ సేవ్ చేసుకుంటారు, వైసీపీ తెలుగుదేశం సేవ్ చేసుకుంటారు. వాళ్ళు ప్రశ్నించరు, వాళ్ళు నీళ్ళు ప్రశ్నించరు, పుస్తకాలు మాత్రం రిలీజ్ చేసుకుంటారు అంటారు కదా. వాళ్ళు తెలుగుదేశం ప్రశ్నించరండి. 175 సీట్లలో 160 స్థానాలను తెలుగుదేశం ప్రశ్నించరు, జనసేననే ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఆ 2 పార్టీలతో అనుబంధం. ఇంకో పాయింట్, ఇదే ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారు జనసేన పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడు, జగన్మోహన్ చెడ్డోడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెడ్డోడు, జగన్మోహన్ రెడ్డి మంచోడు. అంటే ఇటువంటి అవకాశవాదులు మాట్లాడే మాటలు ప్రజలు నమ్మేయాలి. మరో పాయింట్, కాపులు 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 అంటున్నారు కదా. ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారు నాకు తెలిసింది కాపే అనుకుంటా. 2004లో రాజశేఖర రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వకుండా 44 ఉన్న రిజర్వేషన్ 49 తీసేసి శాశ్వతంగా కాపులకి రిజర్వేషన్ లేకుండా చేసిన రాజశేఖర రెడ్డి గారి గురించి ఫస్ట్ ప్లేట్ సురేష్ గారితో సహా కాపుడానికి ఏం చేశారు సార్? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం దీక్ష చేసేటప్పుడు కాపుల రిజర్వేషన్ శాశ్వత న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి, నేను ప్రభుత్వం వచ్చినంటే రిజర్వేషన్ ఇస్తానని కిర్లంపూడిలోకి నేను ఇవ్వనన్నప్పుడు ఇదే కాపు నాయకులు ఫస్ట్ ప్లేట్ సుధాకర్ గారితో సహా ఏం చేశారు సార్? మీరు రంగా కొడుకు పక్కన పెట్టేసి పైకి వచ్చేసి
రంగా మడ్డల ఆరోపణలు ఉన్న వ్యక్తిని చేరదీసి కోట్ల ఆస్తులు దారాదత్తం చేసిన ఆరోపణలు Okay. ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క నిమిషం సార్. ఈ కాపు నాయకులు ఏం చేశారు సార్? కాపులకి చంద్రబాబు నాయుడు గురించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే ఈ కాపు నాయకులు ఏం చేశారు సార్? నిజంగా వైసీపీకి ఇంత కాపుల మీద పిచ్చి ఉంటే, అభిమానం ఉంటే అంబటి రాంబాబు గారిని చీఫ్ మినిస్టర్ చేయమనండి, మేమందరం మద్దతు ఇస్తాం. లేదు ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీ నుంచి చీఫ్ మినిస్టర్ చేస్తామని ప్రకటించమనండి. అసలు శ్వేతపత్రం రిలీజ్ చేయమండి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఇంత సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం కూటమి డిక్లేర్ చేయట్లే, వాళ్ళ పార్టీ వాళ్ళు డిక్లేర్ చేయాలి. కామెంట్ చేస్తారు. ఎందుకు ఇంకా మీరు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ కామెంట్ చేస్తారు. నాకేమనండి? ఆయన వేరే కామెంట్ చేసి ఈ భయపడి. ఆయన వేరే మాట్లాడు, మీకు సంబంధం లేదు. ఏంటి ఎందుకు సంబంధం లేదు? మాట్లాడుతున్నారు. వేరే పార్టీలు ఎలా చేస్తారు సార్? ఈ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉంది పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడతారేంటి? మీకు నేను టైం ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడండి. ఏంటి నాకు ఇచ్చిన టైం? వెయిట్ చేయండి. నేను తీసుకొచ్చి మా నెస్సికి పెట్టి మాకు సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే ఏం చెప్పాలి డిబేట్ లా? చెయ్యొద్దు. ఇలాంటి చాలా చూసిన మీకు కాపుడి విషయం ఏ విధంగా సంబంధం? నీకేం సంబంధం? కాపుడి అరే, విషయం ఏ నీకేం సంబంధం? అరే నాకు నేను కాపుని ఇదే పేటెంట్ రైట్స్ ఉన్నాయి. కాదు, ఇప్పుడు మీకు ఏం ఇండియాలో ఎవరికైనా ఏ సామాజిక వర్గం గురించి మాట ఎక్కువ ప్రసాద్ గారు, ఏంటి? మీది కాదు ఇది. ఏది కాదు? మాట్లాడతారు. ఆ ప్రవచనాలన్నీ మీకు అవసరం లేదు, మీకు అవసరం లేదు, మీకు అవసరం లేదు. ఆ చెత్త అంతా వెనకాల ఎవరికి అవసరం లేదండి. ఎవరండి నన్ను క్వశ్చన్ చేయడానికి? మాట్లాడు. బాబు సమాజ్ గారు క్రాస్ టాక్ చేస్తే ఏంటిది? మ్యూట్ చేస్తాను. క్రాస్ టాక్ చేయండి. ఏంటి క్రాస్ ఆయన టాక్? మాట్లాడు, ఆయన నాకు మాట్లాడు. మ్యూట్ చేయండి. మాట్లాడనివ్వండి. ఏంటి మాట్లాడనివ్వండి? మీ సైలెంట్ సబ్జెక్ట్ దేనికి పిలిచారు ఆయన? అది మాట్లాడమనండి. మీకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. ఏంటి సంబంధం లేదు? నాకు తెలిసి నేను ఏం చెప్పాలో మీరు ఆగండి, మాట్లాడండి. సార్ వర్మ గారు ఒక ఎనలిస్ట్ అనేవాడు అభిప్రాయం, నేను అవి అభిప్రాయం ఓకే, మీరు మాట్లాడండి, మన మాట్లాడండి. అభిప్రాయం అంటే కేఎస్ ప్రసాద్ ని, సురేష్ ని, మా అభిప్రాయం మా డిబేట్ల మీద రాదు. బాబు సామాజిక వర్గం మీద నిలకడ ప్రదర్శించవలసిన మాట్లాడాలి. అది అనలిస్ట్ అంటారు. మీరు నాకు చెప్తున్నారు కదా, నేను అదే చెప్తున్నా. పార్టీల గురించి ఒక సామాజిక వర్గం ర్యాలీ అవుతుందని చెప్పా. ఎందుకండి వైసీపీ అధికార ప్రతినిధితో మాట్లాడుతూ మీకేం ప్రాబ్లం వచ్చింది? మీరు ఎవరితో మాట్లాడినా? ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడడం తెలుసు, మీరెందుకు చూడతారు? మీకు సంబంధం ఏంటి? నేను వైసీపీ అది కదండి. సరే వదిలేయండి. శాఖరెడ్డి టైం విషయం వేస్ట్, టైం లేదు, టైం ఏంటి టైం లేదు? మధ్యలో cross మరి టైం నెంబర్ నలుగురిని పిలిచి మళ్ళీ ఆయన ఎందుకు ఒక్క పిలిచారు? నిమిషం. సచిన్ గారు సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. ప్రసాద్ గారు సార్, నేను జర్నలిజం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ నుంచి. సరే కంప్లీట్ చేయండి. ఇష్యూలో మాట్లాడేటప్పుడు నా అభిప్రాయం చెప్పనివ్వండి. ఓకే సింపుల్ గా, టైం లేదు. మీరు అనలిస్ట్ కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి. సరే ఓకే అండి, మీరు కంటిన్యూ చేయండి. మరి దానికి డిస్కషన్ ప్రతినిధులు కాదు, నేను చెప్పేది ఏంటంటే మీ రాజకీయ పార్టీల స్వార్థం కోసం, మీ అనలిస్టుల రేటింగ్ల కోసం కాపులు వాడుకోకండి అని చెప్తున్నాను నేను. రైట్, ఓకే. ఎవరు వాడుకోవట్లేదు. ఓకే ఎవరు వాడుకోవట్లేదు. సచిన్ గారు థ్యాంక్ యూ. సురేష్ రెస్పాండ్ అవ్వండి. సార్ ఇప్పుడు అక్షర సత్యం గారు చాలా మాట్లాడారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పాలసీల మీద ఎవరి మీద వ్యతిరేకించామనేది ఎవరిని అనట్లేదు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము పాలసీల ప్రకారమే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడిన మాటలు ఆ డిజైన్ టైం పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యల ఆధారంగానే మాట్లాడుతున్నాం తప్ప పని కట్టుకొని విమర్శించట్ల. ఈ రోజు కాపులకి ఏం చేశారు సార్? చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి బీసీ హోదా ఇస్తామని మాట్లాడితే ఆ రోజు ముందుకి కమిషన్ వేశాడు, మధురాజ్ కమిషన్ అని వేసి ఆ కమిషన్ ని తీర్చాల్సి ఆ రోజు మధురాజ్ కమిషన్ వేసినప్పుడు ఇలాగ అడిగిన అక్షిత్ సత్య గారు ఈ సురేష్ లాంటి వాళ్ళు ఏం చేశారని ఆ రోజు 13 జిల్లాలు తిరిగా నేను ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న కాపు సంఘాల నాయకులందరితో మేము ఆ రోజు కూర్చొని పనిచేసాం. ఎందుకు? ఆ సామాజిక వర్గం కోసం మేము బీసీ రిజర్వేషన్ కావాలని. అలాంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి వ్యక్తి దాత రాము గారు వాళ్ళందరూ ముందుకు పోరాడారు. మాలాంటి వ్యక్తులను మార్గదర్శకాలను ఇచ్చినటువంటి వ్యక్తులు పార్టీలు కాదు. ఆ రోజు ఒక సామాజిక వర్గం అభ్యున్నతి కోసం పనిచేస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే, పవన్ కళ్యాణ్ గారు తగ్గుకుంటూ గోసు వస్తుంటే చూస్తూ ఊరుకోవాలా సార్? 80 లక్షల పైసలు కూడా రాష్ట్రంలో 80 లక్షల మంది పైసలు పంపాక పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుంటే మేము 80 లక్షల మంది అడుగుతాం. ఎవరు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాం? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయడానికి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక అజెండా ఉంది, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అజెండా ఉంది. పవన్ కళ్యాణ్ గారి అజెండా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే. 15 వస్తున్నారు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఈ పవన్ కళ్యాణ్ పనిచేస్తానంటాం. ఏ తప్ప? వాస్తవమే. ఈరోజు 80 లక్షల మంది పైసలు రాష్ట్రంలో మా హక్కులు అడిగితే తప్పవుతుందా? వాళ్ళ తరఫున మాట్లాడితే తప్పవుతుందా? చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాం. కదా మరి ఒక డిప్యూటీ సీఎం గా పనిచేయమని చెప్పండి. ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం జూలై 4 ఏంటి సురేష్ ఏంటి జూలై 4 ముహూర్తం ఏంటి?
సార్ ఒకటి ఆ అంశంలో కూడా వస్తాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద సున్నితంగా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా దయచేసి మా యొక్క సామాజిక వర్గ బాధని ఆవేశాన్ని అర్థం చేసుకొని మాట్లాడి రాజకీయాలు పెద్దవాళ్ళు కాదు. కొన్ని అంశాల్లో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు? అయ్యా కొన్ని వేల మంది మహిళలకు కాపులు వేస్తూ వస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు పోటీ అవుతుంది, అది కూడా ఎగిరిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా మాట్లాడితే కులద్రోహి, కుల వ్యతిరేకి ఇలాంటి మాటలు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు ఏంటి జూలై 4th ఏంటి? సరే ఓకే, అదే టాపిక్ అయిపోయింది. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్తే అదే అందరం మాట్లాడాలి. సరే జూలై 4th అంశం ఏంటి? రోజా గారి మీద కాదు, రోజా గారి మీద షర్మిల ఏంటి? జూలై 4th కాదు, జూన్ 4 సారీ, జూన్ 4 నుండి ఈ ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుందో, ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగలో తగ్గి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెన్నుపోటు వచ్చారు. కాబట్టి వెన్నుపోటు దినంగా ఆ రోజుని జరుగుతున్నాం. వరుసగా 4వ తారీఖు నుంచి వరుస కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ఈ యొక్క హామీల మీద ఏ రకంగా మోసం చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా దానికి తగినటువంటి రీతిలో నిరసన తగిలించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇకనైనా ఈ నిరసన కార్యక్రమాల పైన మిగిలిన 3 ఏళ్ల కాల పరిమితిలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి చిత్తశుద్ధిని చూపించాలి. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నమ్మేసి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చెప్పారు, నిరుద్యోగ వృత్తి, సురేష్ అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ అవుతుందా? మళ్ళీ ఏమన్నా మధ్యలో గ్యాప్ వస్తుందా 4 తర్వాత? మొదటి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంటారు. మీకు ఒక చిన్న చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తాను సార్. 2 సంవత్సరాలు ప్రజలు మర్చిపోయినట్టు ఒకే పథకం గురించి చేస్తారు. మహిళల కోసము, ఆడపిల్లల కోసం ఒక చెప్పారు చంద్రబాబు నాయుడు. కళలకు రెక్కలు అనేటువంటి ఒక పథకం చెప్పాడు. కళలకు రెక్కలు అని ఏమైనా మాకు తెలియట్లేదు. కళలకు రెక్కలు, ఊహలకు రెక్కలు అంటే మీరు ఏం చదువుతారో, మీకు ఏం కావాలో, మీకు ఏం సంపాదిస్తారో వడ్డీ రుణాలు ఇచ్చేస్తాం. సర్లే సురేష్, ఇప్పుడు హామీల గురించి మాట్లాడుకుంటే అది ఈ రోజు జరిగిపోతుంది. సరే సరే విను సురేష్ వినాలి. ఇప్పుడు హామీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఇంకో హామీలు చెప్తారు. కాదు ఏంటి రోజా గారు ఏంటి ఒకసారి మళ్ళీ రోజా కాదు వినండి రోజా గారు షర్మిల మీద సురేష్ వినాలి. సురేష్ సరే మనం దాని మీద తర్వాత మాట్లాడదాము. రోజా ఏంటి షర్మిల మీద పడుతున్నారు? ఆవిడ అసలు ఊరుకోదు, ఆవిడే సరిగ్గా ఉండరు, మళ్ళీ ఆవిడ రివర్స్ అటాక్ చేస్తారు. ఇప్పుడు జంతువుల పేర్లు వస్తున్నాయి, మధ్యలో ఆవిడ ఎందుకు వచ్చింది షర్మిల? రాజకీయాల్లో సర్వసాధారణంగా ఎవరైనా ఒక అంశం పెడితే దాన్ని సమర్థించలేని వాళ్ళు వ్యతిరేకించేది సాధారణమే. అంటే మీ కుటుంబం కదా, కాదు వైసీపీ కుటుంబం ఆవిడ కదా, కొన్ని ఉంటాయి కదా. సరే ఫ్యామిలీ కదా, ఎంత విడిపోయినా ఏదైనా మీ బాణం కదా. అవును సార్, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహానుభావులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వారి తాతగారి తండ్రి గారైనటువంటి రాజారెడ్డి గారిని హంతకులుగా, ద్రోహులుగా, సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తుంటే ఈ రోజు సమాజం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేంత వరకు షర్మిల గారు స్పందించకపోతే ఆవిడ నేను వారసురాలని చెప్పుకునేదానికి ఆంతర్యం ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. ఒకవైపు కొన్ని ఛానల్లో గంటలు బట్టి రాజారెడ్డి గారిని బాబు ఎటు వెళ్తుంది మీ పరిస్థితి ఏంటి? అనవసరంగా కొత్త వివాదాలు ఏమైనా చుట్టుకుంటున్నాయా? నీది కాదు సురేష్ కాదు, మీకు వివాదాలు ఏముంది? మీ ఇంకా టైం ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కులాన్ని వెనకేసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఆ దాసర్ రామ్ గారు, ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళే కాపు సామాజిక వర్గానికి ప్రతినిధులు, లేకపోతే వీళ్ళు ఇటు వెళ్తే అటు సామాజిక వర్గం మొత్తం నడిచేస్తుంది అనుకోవడం అవివేకం అవుతుంది. ఇప్పుడు దాసర్ రామ్ గారు ఎంత కష్టపడ్డారో మాలాంటి వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా కష్టపడ్డారు పార్టీ కోసం. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా చేయాలి, పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా పార్టీని నడపాలి, పవన్ కళ్యాణ్ నువ్వు ఇదైపోవాలి, పవన్ కళ్యాణ్ నువ్వు వాళ్ళ నుంచి విడిపోవాలి అని చెప్తే అది అవివేకం.
సో పదే 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 మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తప్పనిసరిగా అంటే పవన్ కళ్యాణ్ గారికి విసుగొచ్చింది. కాదు కాదు ఎందుకంటే బాబు, కులాన్ని అడ్డం పెట్టుకొని బాబు ఇందులో ఒక కులానికి విషయం ఆయన ఏంటంటే ఆపాదించి వినాలి ఆయన అన్ని ఇప్పుడు కులాలని సమానంగా కాదు కాదు చూడాలి. వినండి ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా మనకు నచ్చినట్టుగానో లేకపోతే మనకు నచ్చలేదనో అలా మాట్లాడడం అన్నది ఎవరికైనా మంచిది కాదు. అది ఒక సినిమా ఉన్నది, సినిమాలో ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, అది ఎక్కువ లెంత్ ఉంచవచ్చు తక్కువ లెంత్ ఉంటుంది, కానీ అందరూ అందులో పాత్రధారులు సూత్రధారులు కాబట్టే ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవుతుంది. అది పార్టీ కూడా అంతే. దాసరాము గారు ఎక్కువ చేశారా, ముద్రగడ పద్మనాభం గారు తక్కువ చేశారా, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ చేశారా, చిరంజీవి గారు అంతకంటే ఎక్కువ చేశారా, ఇది కంపారిజన్ కాదు. సో అందరి పాత్ర ఉండాలి, అదే అందరి పాత్ర ఉండాలి. కాపు సామాజిక వర్గంలో చాలా మంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు? ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు చేశారు. సరే విధానాలు వేరుగా ఉండొచ్చు, అప్పుడు పరిస్థితులు మారొచ్చు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు ఇంకో రకంగా ఉండాలని లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీ తోటి సపోర్ట్ చేశారు 2014. 19 వచ్చేసరికల్లా ఆయన మార్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 24 వచ్చేసరికి మార్చుకున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా మర్చిపోతారు? కన్వీనియంట్ గా మాట్లాడుకోవాలనుకుంటే సమాజం చూస్తుంటది కదా. అదే నేను అంటుంది, అదే నేను చెప్తుంది. 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఈ నాయకులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అంటున్నాను నేను. ఇప్పుడు ఈ నాయకులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు 2019లో పోటీ చేసినప్పుడు? గౌతమ్ రెడ్డి సపోర్ట్ చేయలేదా? హంతకుడితో పోల్చినప్పుడు ఆ రోజు మన పసుపులేటి సురేష్ జనసేనలో ఉన్నాడు, వ్యతిరేకించాడు. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నాడు. సరే రాజకీయాల్లో ఏముంది కానీ ఇప్పుడు ఈ రోజు మీరు నెత్తిన పెట్టుకున్నారు, రేపు పార్టీ పెడితే మీరు అదే నెత్తిన పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కాపు కులం కోసం 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు అడగమంటున్నారు. ఇదే ప్రతిపాదన వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎందుకు రాలేదండి? ఈ పొలిటికల్ అనలిస్ట్ గారు ఎందుకు మాట్లాడలేదండి? మాట్లాడడం కాదు, రామచంద్ర యాదవ్ తో కంపేర్ చేసి మాట్లాడారు. ఒక బీసీ సామాజిక వర్గం రామచంద్ర యాదవ్ ఏం చేశాడు? మీరు పొలిటికల్ అనలిస్ట్, మీరంటే మాకు గౌరవం ఉంది, కానీ మీరు ఒక పార్టీని లెక్కర పట్టుకొని వైసీపీ ఏదైతే చేసిందో ఆ లెక్కర పట్టుకొని మీరు డిబేట్ వచ్చి మాట్లాడతానంటే తెలుగుదేశం కూడా చెప్పాను కదా, కాంబినేషన్ విదేశీ అది కూడా నేను చెప్పాను. నేను తెలుగుదేశం ఇవ్వలేదని చెప్పలే కదా, ఏం చేశారో అది కూడా చెప్పాను. మాట్లాడుతున్నారు. పెన్షన్లు కూడా కలిపేసుకొని చెప్తున్నాను కదా, కలపలేదని చెప్పలే కదా, కలిపారని చెప్తారా? మీరు మాట్లాడేది రండి, లాస్ట్ మీరే కంక్లూడ్ చేద్దరు. విజయ్ రెస్పాండ్. సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఎవరిని? ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రసాద్ గారినా వైసీపీ వాళ్ళ? లేదు, రాష్ట్ర ప్రజలు కూడా సార్ ఆలోచించమని అడుగుతున్నా. సార్ పోయిన ఎలక్షన్స్ లో 21 సీట్లకు జనసేన పోటీ చేసినప్పుడు ఆ రోజు మీకు తెలీదా 21 సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాలేరు అని మీకు తెలీదా? మీరు ఏమంటున్నారు ఈరోజు? మేము సీఎం అవుతారని ఓటేసాం, మేము ప్రభుత్వం అధినేతగా ఉంటారని ఓటేసామని చెప్తున్న కొంతమంది నాయకులు కేవలం సార్ వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు. వైసీపీ అంబటి రాంబాబు లేకపోతే మిగతా నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ సమాజ వర్గం నుంచి వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. వీళ్ళు కావాల్సిన రెచ్చగొట్టడం వల్ల, ఈ రకంగా ఒక స్ప్లిట్ తేవడం వల్ల, కాపులలో ఓట్లు చేర్చడం వల్ల వైసీపీ లాభపడుతుందని అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ట్రై చేస్తే దాన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని సంఘీభావంగా మాట్లాడాల్సిన కాపు నాయకులు సరే వాళ్ళు కాదు, వాళ్ళ ట్రాపుల్లో పడితే మాత్రం మీరు పన్నిస్తారండి. ఒక్క నిమిషం శేఖర్, వాళ్ళ ట్రాపుల్లో పడితే మీ వ్యూహాలు మీకు ఉంటాయి కదా, మీరు పన్నిస్తారు అంత ఈజీగా? సార్ నేను అదే అంటున్నా నేను అదే అంటున్నా. ఇప్పుడు దాసరాము గారు ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా మాట్లాడారు, అప్పుడు మీరు వైసీపీతో కుమ్మక్కయ్యారని. మరి నేనంటున్నా ఈ రోజు ఇదే మన పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కుమ్మక్కయ్యారు? ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ఆయన ఏం చెప్పినా జరుగుతోంది. నేనంటున్నా సార్, మీకు ఏం కావాలండి? మీకు కాపుల రిజర్వేషన్ కావాలా, లేదా మీ కుల అభివృద్ధి కోసం ఏదైనా పనులు కావాలా, లేదంటే ఇంకా మీలాగా కష్టపడిన వ్యక్తులకు ఎవరైనా పదవులు కావాలా? రండి పవన్ కళ్యాణ్ గారితో కూర్చోండి, మాట్లాడండి. ఒక 4 కోట్ల మంది కూర్చొని మాట్లాడాల్సిన వ్యవహారాలను ఎందుకు మీరు ప్రెస్ మీట్లు పెట్టి పత్రికకి ఎక్కి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? సార్ పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లేదంటే జనసేన పార్టీని కావచ్చు, ఒక కులానికి ఆపాదించడానికి వైసీపీ వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ వైసీపీ ట్రాప్ లో కాపు సామాజిక వర్గ నాయకులు పడడం వల్ల, దీన్ని ఒక పార్టీని ఒక సామాజిక వర్గాన్ని పరిమితం చేయడం వల్ల జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రేపు వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాకుండా చేయడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది. దాన్ని అందరూ గమనించాలా? సార్ అంటున్నా, కేవలం కాపు నాయకులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచిపోతారా? సార్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచిపోతారా? కేవలం రెడ్లు వేస్తే జగన్మోహన్ గారు గెలిచిపోతారా?
సార్ కులరహిత, ప్రాంతరహిత, మతరహిత రాజకీయాలు నడుస్తున్న ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో ఇలాగ కులాన్ని కాపాడించలేదు సార్. ఓకే. పెద్దలు ఇలాగా ఉండండి, మంచి పనులు చేయండి, 10 మందికి మంచి బుద్ధులు చెప్పండి, ఇంకా 10 వర్గాలు కలుపుకోండి. సరే ఇప్పుడు కాదు, విను శేఖర్ ఇప్పుడు మంచి పనులు కాదు, వినాలి శేఖర్ ఒక్క నిమిషం. సరే వినాలి శేఖర్ మంచి పనులు చేయాలి, అద్భుతంగా చేయాలి, లేకపోతే అద్భుతాలు సృష్టించాలన్నది సామాన్యమైన వాళ్ళకో లేకపోతే ఆ కులాల నాయకులకో ఉండదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, అధికారం మీరున్నారు కాబట్టి అవన్నీ మీరు తీసుకోండి, మంచి పనులు చేయండి, రాష్ట్రాన్ని మంచిగా చూడండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చూడడానికి ఏముంటుంది వాళ్ళ చేతుల్లోనే. అందుకనే ఈ రోజు ఇన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నా, ఇన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నా, లేదంటే అమరావతిని కడుతున్నా, ఎయిర్పోర్ట్లు కడుతూ ఉన్నా, లేదంటే సార్ ఇన్ని సామాజిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఇదంతా జనం కోసమే కదా, ప్రజల కోసమే కదా సార్. దాంట్లో లోపం ఉందా, లేదంటే పెద్ద అవినీతి కుంభకోణాలు ఏమైనా బయటకు వచ్చాయా, ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తుందా, ఖచ్చితంగా ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారిని. ఇలాంటి అవినీతి ప్రభుత్వానికి మీరు ఎలాగ ప్రసాద్ ఇప్పుడు నేను మా శేఖర్ గారితో కొన్ని విభేదిస్తాను. ఎందుకు విభేదించాలంటే, ఇప్పుడు ఒక సామాజిక వర్గ పరంగానే అన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు మాడింది ఒకసారి రీకలెక్ట్ చేయండి. ఆయన 21 స్థానాలకి పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మీకు నాకు తెలుసు. కానీ దానికన్నా ముందు ఒక ఫ్రేజ్ వాడారు ఆయన. ఇప్పుడు దానికి కర్ణాటకలో కుమారస్వామి గారు కూడా మైసూర్ ప్రావిన్స్లో దగ్గర 20-30 స్థానాలు మాత్రమే గెలవగలరు. బట్ యాజ్ అండ్ దెన్ హీస్ బికమ్ చీఫ్ మినిస్టర్, ఈ ప్లేడ్ ఏ వైటల్ రోల్ విత్ హిస్ 20-23 సీట్స్. నా కింగ్ మేకర్ అవడానికైనా ఒక అవకాశం ఇవ్వండి అన్న ఫ్రేజ్ వాడారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. జస్ట్ రీకలెక్ట్. తర్వాత కూటమి పొత్తు, ఆయన హైపోథెటికల్ ఈక్వేషన్స్లో జనసేన పొత్తుతో కనుక కూటమి ఏర్పడి ఉంటే హీ వుడ్ హావ్ ప్లేడ్ హిస్ ఓన్ కార్డ్స్. ఇది పొలిటికల్ సినారియోలో నేను ఎందుకు చెప్తానంటే, ఎవరన్నా అదే చేస్తారు కదండి, ఏ పార్టీ అదే చేస్తుంది, అదే చెప్తున్నాను. అంచేత యాస్పిరెంట్ కాదని ఇవాళ ప్రవచనాలు చెప్పడం కాదు. రెండోది, నేను ఖచ్చితంగా చెప్పగలను, పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు అతిరథ మహారథులైన కాపు నాయకులతో కలిసి పనిచేయడానికి ఆయన వేదిక క్రియేట్ చేశారు లేదా ఆయనే ఒకసారి అడగండి. రెండోది, ఆయన కన్సిస్టెంట్గా 2014 నుంచి 19 దాకా ఆయన ప్రెజెన్స్ లేదు ఎలక్షన్స్లో. ఒక వైటల్ రోల్తో ఆయన ప్రభావం తెలుగుదేశం కూటమి గెలవడానికి 2% రోల్ అయింది. నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మీరు ఇంకోటి గమనిస్తే, ఆయన 14 నుంచి 14 నుంచి 19 తర్వాత ఆ ఎలక్షన్స్లో ఆయనకి వచ్చిన ఓటు బ్యాంక్ దగ్గర 5.63. ఇప్పుడు మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిలబడిన స్థానాల్లో ఎన్ని అన్నది కనుక క్వశ్చన్ చేసుకుంటే ఆయనకి కన్సల్టేట్గా వచ్చిన ఓట్లు 5.97%. సో మిగిలినవన్నీ అతనికి మీరు ఇందాక చెప్తున్నారు, ఒక కాపు ర్యాలీ అవ్వకపోవడం అన్నది మన ప్రజారాజ్యం నుంచి చూసుకుంటే దగ్గర 18% పై చిలుకు ఉన్న కాపు సామాజిక వర్గం కన్సాలిడేట్ అయితే ఆయనకి 15-18 స్థానాలు వచ్చాయి ప్రజారాజ్యంలో. ఇవాళ కన్సాలిడేట్ అవుతున్న కాపు సామాజిక వర్గం ఇవాళ ర్యాలీ అయిన విధానం చూడండి అంటున్నాను. ర్యాలీ అయిన విధానంలో ఇవాళ తెలుగుదేశం అన్నది ఒక మంచి భుజాన్ని ఇచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సక్సెస్లో వైటల్ రోల్ ప్లే చేసింది తెలుగుదేశమే. నేను ఇవాళ అది కాంటాక్ట్ చేయకుండా ఈయన వల్ల వాళ్ళు అన్నది వాళ్ళు ఇస్తున్న అంటలేదు కదా, మిగతా వాళ్ళు అనుకుంటారు మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అంటున్నారు కదా, అది తెలుసు కదా. ఇప్పుడు ఒరిజినల్ పొటెన్షియల్ తన విశ్వరూపం తనకే తెలుసు, అది పవన్ కళ్యాణ్ గారు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియట్లేదు. అంతే తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఆయన చాలా స్ట్రాటజికల్గా చంద్రబాబు నాయుడు గారు అనే సారథ్యంతో ముందుకెళ్ళడం నాకు సులువు అన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇది ఎవరికి కన్విన్స్ చేయాలి? మనకు కాదు, జనసేనలో ఉన్న నాయకులకి, జనసేనతో తిరుగుతున్న దాసరాము గారు లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఆయన ఒక వేదిక క్రియేట్ చేసి, ఎస్ మనకు ఒక సామాజిక వర్గ పరంగా అప్లిఫ్ట్మెంట్ అన్నది ఒక పథకం. ఎందుకంటే చంద్రరాజప్ప గారికి గతంలో అవకాశం ఇచ్చారు డిప్యూటీ సీఎంఏ. కాపు సామాజిక వర్గంకి ఇవాళ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు ఏ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలోనే ఉంటున్నారు. మై ప్రైమరీ అప్రహెన్షన్స్ ఇవాళ ఇన్ని వేల ఎకరాలు అన్ని వేల ఎకరాలు అన్నది నేను ఆయనకి బాబు గారు చెప్తుంది కూడా ఏంటంటే, రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం అన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి అప్లిఫ్ట్మెంట్ కోసం ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, ఒక ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళందరూ చేయింది ఇది విభిన్నంగా ఏం చేయడానికి ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఉందన్న కాన్సెప్ట్లో చెప్తున్నాను. ఎందుకంటే ఎంతమంది ఇండస్ట్రియలిస్టులు ఉంటారు అత్యధిక ప్రమాణాలతో ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి, ఇలా 1000 మీద 4-5 లెక్క పెట్టొచ్చు. బట్ అదే రెడ్డి కమ్మ సామాజిక వర్గాల నుంచి చూడండి, బికాస్ దే బోర్న్ విత్ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్. సో ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్కి అప్లిఫ్ట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో తర్వాత సమాజంలో ఒక చేయూత ఉంటుంది, ఆ చేయూతతో ముందుకెళ్ళడం వాళ్ళకి సులువు అవుతుంది. దీని గురించి నేను మాట్లాడుతున్నాం తప్ప ఇవాళ సామాజిక వర్గం పట్ల ఆకర్షితులైపోయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేస్తే అన్నది కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఇదే బాబు గారితో ఒక మంచి ఇండస్ట్రీ పెట్టించారు అనుకోండి, అది స్మాల్ స్కేల్ అవనండి బిగ్ స్కేల్ అవనండి, అప్లిఫ్ట్మెంట్ అనేది కనబడుతుంది అనుకోండి. ఆయన ఖాళీగా ఉండడు కదా, ఇంకో 10-20 మందికి ఇస్తారు. ఆ 10 మందికి 20 మందికి ఇచ్చే ఎంప్లాయ్మెంట్తో రేస్లో ఉంటారు రేపు పొద్దున్న. ఇవాళ మనం ఎప్పుడు వెనకబడినట్టుగా ఉన్న దగ్గర ఇవాళ అంబేద్కర్ గారి రిజర్వేషన్ ప్రాస్పెక్టివ్ దేనికండి? అప్లిఫ్ట్మెంట్, సమాజంలో అప్లిఫ్ట్మెంట్ కోసమే కదా ఇవాళ ఆ బీసీ సామాజిక వర్గంలో రిజర్వేషన్స్లో కలపమని ముద్రగడ గారు లెటర్ ఆక్రందం దేనికి?
సో ఈ అప్లిప్మెంట్ అనేది ఒక సమాజంలో ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీ ప్రాస్పెక్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది పాయింట్ కూడా ఏంటంటే ముద్రగడ గారు ఈ రోజు ప్రశ్నించినప్పుడు వైసీపీ ఉన్నప్పుడు కూడా ప్రశ్నించాలి కదా ఒక నాయకుడు అన్న తర్వాత. సార్ ఆయన కాడి వదిలేసాడు, ఇంకేట్ చేస్తాడు, ఇంకంతకనే ఇంకేట్ చేస్తాడు. ఎప్పుడు వదిలేశారు? ఎప్పుడు వదిలేసాడు, అందుకే పార్టీ ఇప్పుడు మరి ఎందుకు 24లో మళ్ళీ ఎందుకు ఎత్తుకున్నారు? ఎక్కడ ఎత్తుకున్నారు? అప్పుడే కదా ఆయన పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత రెడ్డి అని పెట్టుకోండి అన్ని దేనికి హయాంలో వైసీపీ హయాంలో ఆయన అడగండి, నేను ఉద్యమ నాయకుడిని కాదంటాడు ఆయన. ఆ రోజు కార్డు ఇప్పుడు కేసీఆర్ గారు లాగా నేను భక్తు రాజకీయ నాయకుడిని అంటే నేనేం చేయగలుగుతా? ఇప్పుడు ఒక టెన్యూర్ ఆఫ్ ముద్రగడ గారి ప్రస్థానం నేను మాట్లాడుతున్నా. ఆ టెన్యూర్ లో నేను అన్ని వదిలేశాను అన్నప్పుడు నేను ఇంకా ఆయన పట్టుకొచ్చి మళ్ళీ రండి సార్ ఉద్యమం చేయండి అంటే వీళ్ళే నవ్వుకుంటారు. 24లో వదిలేదు కదండి ఆయన వెళ్ళి నేను పేరు కూడా మార్చుకుంటాను అన్నాడు కదా. దేనికి మార్చుకుంటాను? ఓడబోతుంది ఓడిపోయినప్పుడు ఆయన మాటకు నిలబడ్డాడు కదా, ఖచ్చితంగా కోపం. వాళ్ళు అడిగేది ఏంటంటే 19 నుంచి 24 వరకు ఆయన ఏమైపోయాడని. ఇప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కదా వాళ్ళ పాయింట్. ఇప్పుడు ప్రశ్నించడం వేరండి. ఇప్పుడు ఆయన బీసీలో రిజర్వేషన్లో కలపమంటే ఈబీసీ తీసుకొచ్చారు. ఈబీసీ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎప్పటికీ బీసీలో కలపనప్పుడు ఎంతకని పోరాటం చేస్తాడు ఆయన ఒక్కడు? అప్పుడే కదా ఈ పాయింట్ ఒకటి ఒక చిన్న వివరణ. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లాగా హామీలు ఇచ్చి మోసం చేయలేదు.